హాయ్ అండి. ఈరోజైతే ఇది హాఫ్ శారీ అండి. మీషోలో తీసుకున్నాము. లోగడ మా ఫ్రెండ్ వాళ్ళ పాప కోసమని తీసుకున్నాము. ఇలా వచ్చింది. కింద లెహంగా అయితే బ్లౌజ్ అయితే బాగా వచ్చింది. క్వాలిటీ కూడా బాగుంది. బ్లౌజ్ అయితే బోట్ నెక్ పెట్టి బ్యాక్ సైడ్ హోల్ పెట్టి ఇలా స్టిచ్ చేశాను. 1 or 2 టైమ్స్ కూడా కట్టుకోలేదు ఆ పాప. వద్దు అని చెప్పేసింది. ఇంకా ఏం చేయాలనేది పక్కన పడేసిన దాన్ని ఎలా అయినా రీయూజ్ చేయాలి కదా. మనం అలా వదిలేయలేం కదా. అందుకోసం అని చెప్పి తెప్పించాను. సరి చేద్దాంలే, ఏదో ఒకటి చేస్తాను, తీసుకురా అని చెప్పి తెప్పించాను. ఇదిగోండి, నడుం దగ్గర మనం బ్లౌజ్కి కింద ఫోల్డ్ చేసి మొత్తం మడతేస్తాం కదా, ఆ మడతలన్నీ ఇప్పదీసి సైడ్ జాయింట్స్ ఓపెన్ చేసుకున్నాను. ఓపెన్ చేసేసుకొని బ్యాక్ సైడు ఫ్రంట్ సైడు టక్స్లు కూడా ఓపెన్ చేశాను. ఆ ఓపెన్ చేసినవన్నీ ఇలా ఒక స్టిచ్ అనేది వేస్తున్నాను. మళ్ళీ అంటే ఫ్రాక్ కోసం స్టిచ్చింగ్లో స్టిచ్ చేస్తున్నాను. కింద పట్టి ఓడదీసేటప్పుడు టక్స్లు కూడా మొత్తం రిమూవ్ అయ్యాయి. అందుకని చెప్పేసి బ్యాక్ సైడు ఫ్రంట్ సైడు టక్స్లు అయితే ఫస్ట్ వేసుకున్నాను. వేసుకొని దీన్ని ఎలా టర్న్ చేశాను అన్నది చూడండి. బ్యాక్ సైడ్ హుక్స్లు ఉంటాయి కదా, హుక్స్లు కాజాలు మొత్తం రిమూవ్ చేశానండి. కాజాలు తీసేసాను, హుక్స్లు తీసేసాను. తీసేసి ఇలా కాజా పట్టీ మీద హుక్స్లు పట్టీ పెట్టి బారుగా స్టిచ్ వేశాను. కరెక్ట్గా చూసుకోండి, ఎగుడు దిగుడు లేకుండా. అసలు ఏదో కుట్టు వచ్చినట్టు ఉండాలి కానీ బాగా జాయింట్ పడ్డట్టు కనిపించకుండా ఉంది. జస్ట్ ఒక కుట్టులాగా అనిపించింది. అది డిజైన్లో పెద్ద క్లారిటీగా చూస్తే తప్పితే. ఈ విధంగా స్టిచ్ అన్నది వేసేసాను. ఇప్పుడు మనకి బాడీ పార్ట్ అన్నది రెడీ అయిపోయింది. రివర్స్ చేసుకొని నడుము సైజ్ చూసుకోండి. నడుము సైజ్ ఆ పాపది 16 ఇంచెస్ ఉంది. 16 ఇంచెస్కి నడుము ఉందా లేదా అన్నది చెక్ చేసుకొని ఫస్ట్ ఒక సైడ్ అయితే జాయింట్ చేస్తున్నాను. ఇక్కడ మీరు ఒక్కడు గమనించండి, బ్లౌజు నడుము సైజు వచ్చి ఒక కొలత ఉంటుంది, లాంగ్ ఫ్రాక్కి సైజ్ వచ్చి ఒక కొలత ఉంటుంది. లాంగ్ ఫ్రాక్ వచ్చేతలకి లూజ్ ఎక్కువ ఉండాలి, ప్లస్ దిగాలి. కాబట్టి బ్లౌజ్ మీద లాంగ్ ఫ్రాక్ కొంచెం లూజ్గా ఉండాలి. బ్లౌజ్ ఏంటి అంటే ఒంటికి అద్దినట్టు ఉంటుంది కాబట్టి ఆ కొలతలు వేరు, ఈ కొలతలు వేరుగా ఉంటాయి. అవి చూసుకొని సరి చేసుకొని ఇట్లా ఒక సైడ్ అయితే జాయింట్ కలుపుకొని లెహెంగా పొడవు మనం పెట్టుకున్న బాడీ పార్ట్ సరిపోయిందా లేదా అన్నది ఒక్కసారి కొలుచుకున్నానండి. లెహెంగా లూజ్ ఎక్కువే ఉంది, అంటే విమ్ ఎక్కువగా ఉంది. లెహంగా మనం నాడా లోపల వేసి లాగి కట్టుకుంటాం కదా, అందుకని నడుము ఎక్కువగా ఉంది. ఇక నేనేం చేశానంటే నడుము కాడ పట్టి కూడా తీసి ఈ విధంగా ఫ్రిల్ అయితే పెట్టుకున్నాను. ఫ్రిల్ పెట్టుకొని మన బాడీ పార్ట్ ఎంత అయితే ఉందో అంతకి లెహంగా తగ్గేటట్టుగా ఇట్లా అక్కడక్కడ ఆల్రెడీ ఫ్రిల్ పెట్టి ఉన్న దాని మీద కూడా మళ్ళీ కొంచెం అక్కడక్కడ జస్ట్ ఇట్లా సన్నగా ఫ్రిల్ ఇచ్చుకొని మన బాడీ పార్ట్ కొలత ఎంతైతే ఉందో అంతకి 16 ఇంచెస్కి నేను కింద లెహంగాను కూడా ఫ్రిల్ పెట్టుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ వచ్చాను. అంతేనండి. పిల్లలు వేసుకోకుండా పక్కన పడేసిన ప్రతి దాన్ని మనం రీయూస్ చేసుకోవచ్చు. అది టైలరింగ్ వచ్చిన వాళ్ళకి మాత్రమే ఇదవుతుంది. కాబట్టి టైలరింగ్ వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. నేను ఇక్కడ హాఫ్ బ్లౌజ్ని బాడీ పార్ట్ కింద మలిచే క్రమంలో చిన్న కటింగ్ కూడా చేయలేదండి. జస్ట్ కింద నడుము దగ్గర ఉన్న స్టిచ్చెస్ మాత్రమే ఓపెన్ చేసుకున్నాను. అవి ఓపెన్ చేసి కింద లెహంగాకి నడుము దగ్గర పట్టి ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి కిందిది పైది కలిపి లూజ్ కొంచెం చేంజ్ చేసుకొని అటాచ్ చేసుకున్నాను. అంతేనండి. చాలా అంటే చాలా సింపుల్. పట్టిన ప్రాసెస్ టైం అయితే స్టిచ్చింగ్ తక్కువే, కానీ ఓపెన్ చేసుకోవడానికి మాత్రం టైం ప్రాసెస్ చాలా పట్టింది. ఇంకంతే, ప్రతిదీ మనం రీయూజ్ చేసుకోవచ్చు. పక్కన పడేస్తే ఏమొస్తుంది, ఇట్లా చక్కగా మార్చి కుట్టుకున్నాం అనుకోండి. ఆ పాప దీని మీదకి హాఫ్ శారీ కాబట్టి ఓణీ వచ్చింది. ఇప్పుడు ఇది లాంగ్ ఫ్రాక్ కింద కన్వర్ట్ చేసుకున్నాం కాబట్టి లాంగ్ ఫ్రాక్ వేసుకొని సైడు చున్నీ పెట్టుకుంది అంటే ఎంత స్టైలిష్గా ఉంటుంది. ప్రతి ఒక్క దాన్ని మనం రీయూజ్ చేసుకోవచ్చు. ఏది పక్కన పడేయాల్సిన అవసరమే లేదు. ఒక్కసారి ట్రై చేయండి. ఇట్లా మీ దగ్గర ఏమన్నా ఉంటే మాత్రం మనకు నచ్చినట్టుగా మనం మార్చుకోవచ్చు. నేను లోగడ ఒకసారి కూడా ఇంతే చేశాను. లాంగ్ ఫ్రాకు ఒకటి ఉంటే అది రెడీమేడ్ది కొన్నాము, బట్ అస్సలు బాగా లెంత్ ఎక్కువగా వచ్చింది. దాన్ని లెహంగా కిందకి కన్వర్ట్ చేసుకున్నాను. లాంగ్ ఫ్రాక్ని లెహంగా కిందకి కన్వర్ట్ చేశాను. ఇదిగోండి, ఫైనల్గా అవుట్ఫిట్ అయితే ఇలా వచ్చింది. ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నాకైతే సూపర్గా అనిపించింది. ఏదో సాధించాను అన్నంత సాటిస్ఫాక్షన్ వచ్చింది.
మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావాలంటే మన ఛానల్ని మీరు సపోర్ట్ చేయాలి కదా. మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలి. సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి.